Hello, నేను మహేష్ విట్ట. Please do subscribe to JM TV. ఈరోజు మన భారతదేశపు తొలి ఉప ప్రధానమంత్రి అయినటువంటి దళిత జాతికి చెందిన ముద్దుబిడ్డ బాబు జగజ్జీవనరావు 116వ జయంతి సందర్భంగా ఆయనకు మేము ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయనకు నివాళులు అర్పించినాం. మరొక విషయం ఏమంటే ఆయన ఆ రోజుల్లోనే బ్రిటిష్ కాలం నుండి ఎన్నో పదవులు అనుభవించారు. ఆయనకు 40 సంవత్సరాల వరకు ఓటమే లేదు. ఆయన పార్లమెంటులో భారతదేశపు రాజ్యాంగంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు. అటువంటి వ్యక్తి మన దేశంలో బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి సామాజిక కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయనకు ఈరోజు జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఇప్పటి వరకు రాజకీయంగా 0 స్థానంలో ఉన్నారు. ఈ రాజకీయంగా 0 స్థానంలో ఉండేదానికి కారణం ఏమంటే ఈ రాజకీయ నాయకులు మాదిగ సామాజిక వర్గాన్ని కేవలం ఓట్ల కోసము వాళ్ళ జెండాలు మోసేదాని కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వారికి రావాల్సిన స్థానాల్లో టికెట్లు కేటాయించడంలో వీళ్ళు విఫలమైనారు. ఏ రాజకీయ నాయకుడైనా కానీ మేము మాట్లాడే మాటలు మీకు గుచ్చుకోవచ్చు, బాధ కలిగించవచ్చు. కానీ మా జాతికి జరుగుతున్న అన్యాయం ఏ ఒక్కరైనా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాట్లాడుకోకుంటే మేము చేసే ఉద్యమాలకి విలువ ఉండదు. అదేవిధంగా ఇప్పటికైనా ఈ ఓట్లు వచ్చినాయని మేము అడుగుతున్నామని కాదు, మీకైనా ఇదే సమయమే, మాకైనా ఇదే సమయమే. ఇప్పటికైనా మీలో మార్పు చెంది రాబోయే ఎన్నికలలో కావచ్చు, కౌన్సిలర్ దానిలో కావచ్చు, సర్పంచ్ దానిలో కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేదా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అందులో మాదిగలకు మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత మాకు ఓట్లు అడగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాదిగలు కీలకంగా మాట ఇస్తే మటుకు మాట తప్పరు, కీలకంగా వ్యవహరిస్తారు రాజకీయంలో. మాకు ఖచ్చితంగా మీరు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మాదిగల విషయంలో ఏ పార్టీ కానీ మాట్లాడుకొని ఎడల, మాకు హామీ ఎడల మేము రాజకీయంగా ఇండిపెండెంట్గా వేయడమా, లేదా అంటే మాకు ఎవరైతే న్యాయం చేస్తారో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వడమా ఏదో జరుగుతుంది. మీరు ఇప్పటికైనా కానీ మాదిగలను తక్కువ చూపు చూడుకోకుండా మాకు కేటాయించే స్థానాల్లో మాకు టికెట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రొద్దుటూరులో ఇటువంటి మహానుభావుడి విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా బాబు జగజ్జీవనరావు ఒక సెంటర్ ఏర్పరిస్తే ఆ విగ్రహ ఏర్పాట్లు మేమే చేసుకుంటాం. అదేవిధంగా గత 15-20 సంవత్సరాల నుండి ఈ రాజకీయ నాయకులకు ఇంకొక మహానుభావుడైనటువంటి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి, ఆయన పేరు మీద అంబేద్కర్ భవన్ అడుగుతుంటే ఏ కూడా స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మేము మాట్లాడే మాటలు విని ఈ వీడియో చూసి మళ్ళీ ఈ నాయకులు ఆ ఓట్లు ఆయన పుణ్యనే ఓట్లు అడుగుతున్నారు. మీరు అంబేద్కర్ రాసే రాజ్యాంగం పుణ్యనే మీరు ఓట్లు అడుగుతున్నారు. ఆయన భవన్కి ఇప్పుడైనా సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ రాష్ట్ర నాయకులు, ఆయా పార్టీ అధ్యక్షులు రాజకీయంగా ఇప్పుడు ఓట్ల కోసం ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు ఏం చేస్తున్నారు, ఏం చేయగలుగుతారు, మీ మేనిఫెస్టోలో చేర్చండి, మా అభివృద్ధి కొరకు మీరు ఏం చేయగలుగుతారు అనేది మీ మేనిఫెస్టోలో చేర్చి మీరు ఓట్లు అడగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ 116వ జయంతి.
మీ సందర్భంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ దళిత జాతి ముద్దుబిడ్డ అయినప్పటికీ కూడా బహుజనులకు ఒక అమూల్య రత్నం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఆయన తన 27వ సంవత్సరంలోనే రాజకీయ ప్రయాణం చేయడం జరిగింది, రాజకీయంలోకి రావడం జరిగింది. అప్పట్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు 15 ఇండిపెండెంట్ సీట్లు పోటీ చేస్తే 15 కూడా గెలిచడం జరిగింది. ఆయన కేంద్రంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాల ఎంపీగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు 30 సంవత్సరాల కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినాడు. ఒక అమూల్యమైన విషయం మనం చెప్పుకోవడం ఏంటంటే, ఆయన వ్యవసాయ శాఖలో పనిచేసినప్పుడు ప్రజలకు ధాన్యాన్ని పంపిణీ చేసే విధానాన్ని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఇటువంటి మహావ్యక్తికి ఘనంగా ఈరోజు 116వ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించుకోవడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.